నీళ్ళు లేకని ఇప్పుడు వలస పోయిండ్రు అందరూ. మా ఊళ్ళో సగం మంది సాయంత్రం వచ్చేసరికి కనీసం తానం చేస్తామంటే కూడా నీళ్ళు లేవు. ఊరు వదిలిపెట్టి మాకు బతుకు తెరు లేక ఊర్లలోకి పోయి బతుకుతాను పిల్లలకు. ఊరికి పోయి పిల్లలు అడుగుదామన్నా మీ ఊరికి నీళ్ళు లేవు, రోడ్ లేదు, అక్కడ బతుకు లేదని పిల్లలకు పెళ్లిళ్ళు కూడా కావట్లేదు. చదువుకుంటామంటే చిన్న పిల్లలకు బళ్ళు లేవు, తాగదామంటే ఇక్కడ నీళ్లు లేవు. చాలా మంది వెళ్ళిపోయారు వేరే ఊర్లో, నీళ్ళ సౌకర్యం లేకనే వెళ్ళిపోతారు. చాలా సార్లు మేము ఇబ్బంది పడ్డాం చాలా సంవత్సరాల నుండి. చెరువు ఉన్నది కానీ అది కొంచెం హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికి మనం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ శివారు గుంజలు ఉన్నటువంటి చిట్యాలగడ్డ తండాలు ఉన్నాం. ఇది ఒక మారుమూల అడవి ప్రాంతం. ఇది అంటే అభివృద్ధికి ఆమె దూరంలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళకి బాధను కలిగిస్తే ఒక కన్నీరు కూడా రాదు. ఎందుకంటే వీళ్ళు కన్నీరు ఎందుకు రాదంటే వీళ్ళకి కనీసం తాగడానికి నీరు కూడా లేదు కాబట్టి వీళ్ళు ఈ విధంగా వాళ్ళ మనసులో చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా వీళ్ళకి కనీసం ఒక ఇంటి కుటుంబ సభ్యులంతా కలిసి ఒక చెమ్మ నీరు తాగుదామన్నా, గొంతెండుతుంది తాగుదామన్నా కూడా నీటి సదుపాయం లేక కొన్ని సంవత్సరాల నుంచి సాయం చేద్దరికి వస్తా అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఉద్దేశించి కూడా సంబంధించినటువంటి బ్లూ ఫౌండేషన్ బాధ్యులు వాళ్ళకి ఉన్నటువంటి ఒక వ్యవస్థ, దాన్ని టెక్నో ఐడెంటిఫై సంస్థ ద్వారా వీళ్ళ దాహాన్ని తీర్చడానికి మీ ముందుకు వస్తున్నామని చెప్పేసి ఈరోజు వారికి గొంతు తడిపే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళ బాధ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ దాహంతో అలమటించిపోతున్నారు, వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, గుండంటే సంబంధించినటువంటి చిట్టాలగడ్డ తండాలు ఎప్పటి నుంచి వాటి నీళ్ళు లేక ఎట్లుంది మీ ఇబ్బందులు? నా పేరు నునాథ్ లక్ష్మి, ఇక్కడ ఊర్లో వార్డు నెంబర్ని. అయితే 91లో ఊరు కట్టిరీడ కొత్తపోడని. ఇక చాలా అక్కడ 4 వేరే వేరే ఊర్ల నుండి వచ్చి ఇక్కడ తండ కట్టిరు. ఇక చాలా గుడిసెలు ఉన్నారు కానీ చాలా మంది వెళ్ళిపోయారు ఇక ఊరు. అయితే చాలా రోజుల నుండి మాకు నీళ్ళ సౌకర్యం లేదు. ఇక మేము నీళ్లు వరలెమ్మటి ఎత్తుకొచ్చేది, 2 బిందెలు ఎత్తుకొని మేము ఆడవాళ్ళం మొగలు అందరం కలిసి ఎత్తుకొచ్చేది. ఆ నీళ్లు మాకు ఆడ వరల కాన్నే బాయిల కాన్నే తానం చేసుకొని బట్టలు పిండుకొని మేము వచ్చేది. చాలా సార్లు మేము ఇబ్బంది పడ్డాం చాలా సంవత్సరాల నుండి. ఇక అలాగే ఇబ్బంది పడుతూ అట్టనే ఉన్నాం. ఈడ చెరువు కూడా లేదు మాకు, చిలకల పాటు ఏమి సౌకర్యం కూడా లేదు. ఇక అట్టనే మేము వేరే ఊర్లో ఇట్టనే కొంతమంది పనులకు పోయేది. వర్షాకాలం వచ్చేది, వర్షాకాలం పంట పండించుకొని మళ్ళీ వెళ్ళిపోయేది. ఎందుకంటే ఇక్కడ బతకలేక నీళ్ళు లేక బయటకు వలస వెళ్ళిపోయేదా? చాలా మంది వెళ్ళిపోయారు వేరే ఊర్లో, కూలి చేసుకుంటారు. అటు ఈడ నీళ్ళ సౌకర్యం లేకనే వెళ్ళిపోతారు. కాబట్టి మాకు చెరువు కూడా లేదు. చెరువు ఉన్నది కానీ అది కొంచెం ప్రాబ్లం ఉంది. అట్టనే రోడ్ కూడా లేదు మా ఊరికి. ఇక అప్పటి నుండి ఇక కొన్ని సంవత్సరాల తర్వాత భగీరథ నీళ్ళని ట్యాంక్ వచ్చింది. అప్పటి నుండి ఇంటింటికి నల్లలు ఉన్నాయి కానీ ఆ నీళ్ళు సరిపోతలేదు మాకు. మళ్ళీ ఆ ఏడైనా పైపులు కొంచెం ప్రాబ్లం ఉంటే మేము ఎత్తుకొద్దామన్నా ఇక్కడ దగ్గర పాట ఏడ లేదు. బాయి గాని బోరు గాని బోరింగ్ గాని ఏమీ లేవు మా ఊర్లో. కాబట్టి మేము ఇక చాలా ఇబ్బంది పడుకుంటాం. ఉదయం చేస్తే సాయంత్రం వరకు కూడా పడుకున్నంత వరకు కూడా మనకి మంచి నీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక కుటుంబం మొత్తం తృప్తి ఒక చెమ్మ నీళ్ళు దాన్ని కూడా మనకి నోసుకోలేదు. లేకనే నీళ్ళ వల్లనే చాలా ఇబ్బందులు పడ్డాం మేము. మరి ఇప్పుడు మీ ఊరికి ఒక సంస్థ వచ్చింది, ఆ సంస్థ మరి వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది? మీకు బోర్ ఇప్పించారు, వాళ్ళు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. మాకు నీళ్ళు లేని టైంలో సంస్థ వచ్చి మాకు చాలా సహకారంగా ఇచ్చారు, మాకు కొంచెం ధైర్యం ఇచ్చారు. అలాగనే మాకు ఏమైతే అవసరం ఉందో ఈ వీళ్ళందరూ కలిసి మాకు ఇంకా సాయం చేస్తారని మేము సంతోషిస్తున్నాం. ఇంకా చాలా విధాలుగా చిలకలేమటి అప్పుడు సోలార్లు ఇచ్చారు కదా వేరే వేరే ఊర్లో, అట్లాంటి సోలార్ గుడ్డ ఏమైనా ఇస్తారేమోనని మేము ఆశిస్తూ మేము పెద్దలకు. మీరు చెప్పండి అమ్మా, నీళ్లు లేకపోతే మనిషి ఉంటాడు అసలు? ఉండరు, అసలు జీవించలేరు కదా. నీళ్లు కావాలి ఫస్ట్. నీళ్ళు లేకని ఇప్పుడు వలస పోయిండ్రు అందరూ. మా ఊళ్ళో సగం మంది అందరు కూడా ఇక్కడి నుంచి దూరంగా నడిచిపోయి కూడా పిల్లలు కూడా నడిచిపోయి పని చేసి వస్తాను. సాయంత్రం వచ్చేసరికి కనీసం తానం చేస్తామంటే కూడా నీళ్ళు లేవు. ఈ భగీరథ నీళ్ళు రాకుంటే కూడా వాగులోకి పోయి ఆడవాళ్ళని తానం చేసుకొని వస్తాం. అట్లాంటిది ఇప్పుడు ఈ సార్లు బోరేయించిళ్ళు మాకు. అట్లాగే ఇప్పుడు చిలకలలో కూడా కొన్ని బోర్లు వచ్చి కొంచెం వాగులలో నీళ్ళు వస్తే మాకు చెరువు ఇట్లా ఏపిస్తే ఆ సార్లకైతే దండం పెడతాం. మేమైతే మా పిల్లలు మేము అందరం జీవిస్తాం ఇదే ఊరు మీద. ఈ ఊరు వదిలిపెట్టి మాకు బతుకు తెరు లేక ఊర్లలోకి పోయి బతుకుతాను పిల్లలకు. కనీసం వేరే ఊరికి పోయి పిల్లలు అడుగుదామన్నా మీ ఊరికి నీళ్ళు లేవు, రోడ్ లేదు, అక్కడ బతుకు లేదని పిల్లలకు పెళ్లిళ్ళు కూడా కావట్లేదు సార్. మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇక్కడ చదువుకుంటామంటే చిన్న పిల్లలకు బళ్ళు లేవు, తాగదామంటే ఇక్కడ నీళ్లు లేవు. పనులు చేసుకున్న పిల్లలు కూడా దూరంగా పోయి
నడుచుకుంటూ వస్తాను పరిస్థితి ఇక్కడ ఘోరంగా ఇంట్లో ఉంది సార్. ఈ చిట్టాల తండకి సంబంధించిన ఈ గ్రామానికి కనీసం పెళ్లి చేద్దామన్నా కూడా ముందుకు రాని పరిస్థితి, పిల్లల్ని కూడా ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి వలసపోతున్నారు తప్ప ఇక్కడికి కొత్త మొక్కలు ఇక్కడికి ఆ కోడలు కూడా, కొత్త కోడలు కూడా ఇక్కడ రాని పరిస్థితి, ఇక్కడ నుంచి పెళ్లిళ్ళు కూడా శుభకార్యాలు కూడా కాని పరిస్థితి అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ మీరు చెప్పండి తల్లి, మరి మంచినీళ్ళు లేకపోతే ఎట్లుంటున్నాం ఇన్ని రోజుల నుంచి? నీళ్ళు కావాలి సార్. 91 నుంచి ఇక్కడ పోడు, 91 నుంచి పోడు నడిచింది. మేము నీళ్ళు లేక ఏం లేక జోడుసేలు అని ఉండే జోడుసేలం కాడికి పోయి ఆడ పొయ్యి మంట చేసుకొని నీళ్ళు కాబెట్టుకొని స్నానం చేసి అక్కడనే బట్టలు పిండుకొని కేవడలల్లా మా ఆయన ఒక కేవడ వేసుకొని వచ్చేది, నేను 2 బిందెలు పట్టుకొని వచ్చేది. పొద్దుగాల తెచ్చుకొని మళ్ళీ సాయంత్రం 2 బిందెలు తెచ్చుకునేది. ఇంటికాడనైతే నీళ్ళు లేవు, వాళ్ళకి వేసుకుందామన్నా, ఇల్లు అలుకుందామన్నా, బట్టలు పెట్టుకుందామన్నా అన్ని పోయి అక్కడనే పందులు పొరిలిన నీళ్ళు, బొడ్లు తాగిన నీళ్ళు, మేకల జీవరాశులు జంతువులు పొరిలిన నీళ్ళు ఆ సెల్మ తీసుకొని అక్కడనే తానాలు చేసి అక్కడి నుంచి ఒక్కొక్కసారి అక్కడనే వంట చేసుకొని వచ్చేది సార్. మేము అక్కడి నుంచి నీళ్ళ కోసమే పోరాడినాం. నీళ్ళ కోసమే మా ఆయన అప్పుడు 91 నుంచి మా ఆయన దీనికి పోడు సంబంధించిన పెద్ద మనిషి పోరు చేసిండు. ఇగో రోడ్డు పోయించిండు, ఇక్కడ ఈ సీసీ రోడ్లు, ఈ సందు బజార్లు పెంకిప్పించిండు టీఆర్ఎస్ వచ్చినప్పుడు. అంటే దాహంతో ఉన్నారని చెప్పేసి కూడా తెలుసుకున్నటువంటి హైదరాబాద్ నుంచి కూడా ఒక బ్లూ ఫౌండేషన్ ఒక సంస్థ, అటు నుంచి ఇంకా వేరే టెక్నో ఐడెంటిఫై అని చెప్పేసి ఒక పెద్ద సంస్థలు కూడా మీకు దాహం తీర్చాలని ఉద్దేశిస్తుంది. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మీకు బోర్ వేయించిండు, ఇప్పుడు నీళ్ళు మీకు వస్తున్నాయి. ఎట్లా వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మరి మాకు ఏదైనా మేము దండం పెడతాం సార్. మాకు నీళ్ళు లేవు, ఏం లేవు. మా పిల్లలకి చదువులు దూరం అయినాయి. ఇప్పుడు మాకు మీకు నీళ్ళు ఇచ్చింది కదా, వాళ్ళకి దండం. మా రుణం తీరదు. మేము ఎప్పుడు మా పిల్లలు ఇంత పిల్లల కాంచి వచ్చి ఇక్కడ జీవించినాం సార్. జీవించినాం కానీ ఎక్కడ ఏ పార్టీ మీరు అంటే నీళ్ళ కోసం పోయినప్పుడు ఆ పశువులు కూడా బావిలో పడ్డాయి, మీ కుటుంబం మొత్తం కూడా నీళ్ళలో పడ్డారు అని చెప్పిస్తున్నారు. ఎంతమంది? అంటే మేము అప్పుడు నీళ్లు లేకుండా వరకే మేము పోయినాం. అంటే మా వాళ్ళు అందరూ మగవాళ్ళు అందరూ పనికి వెళ్తారు, మేము ఆడోళ్ళమే ఉంటాం. అప్పుడు మాకు ఎడ్లుండేది, బండి ఉండేది. అయితే మేమే పోయినాం, ఆడోళ్ళం పోయేది. ఈ టైంకు నింపుకొస్తే 2 డ్రమ్ములు నింపుకొస్తే ఇక తెలంగా ఎడ్లకు పెట్టేది, మేము తానాలు చేసేది, మేము వండుకొని తినేది. ఇక ఆ డ్రమ్ అయిపోయినాక మళ్ళీ ఈ టైంకి పొద్దున్న దాకా పని చేసి ఈ టైంకి మళ్ళీ బండి కట్టుకొని పోయేది. మేము పోతే ఆడ కుంటున్నది, కుంటున్న కాడ పెద్ద బావి ఉన్నది. ఆ బావిలో ఏమో ఎడ్లు ఇక దానికి రాగలేక నీళ్ళని చూసి బండి గుంజుకొని పోయినాయి. నేనున్నా, నా కొడుకున్నాడు, కొడుకు 2 సంవత్సరంన్నర ఉంటాడు మా అబ్బాయి. ఇద్దరం ఇక ఇంటికాడు ఉండరంటే ఉండలే, నీతోటి వస్తానమ్మా అని వచ్చిండు. ఇద్దరం ఇక ఎత్తుకొని పోయినా ఆ బండితోటే బాయిలో పడ్డాం. బాయిలో పడంగానే ఇక మా తోటి వచ్చిన వాళ్ళు కొంతమంది ఇక చుట్టూ మొత్తుకుంటారు, వీళ్ళు చద్దరా ఏంటిది అని వాళ్ళు చాలా మొత్తుకున్నారు. అందులోనే నేను బాయిలో మా అబ్బాయిని విడిచిపెట్టలే. ఆడేడ దరి లేకుండా అలా ఈత కొట్టుకుంటూనే ఉన్నా కానీ అబ్బాయిని విడిచిపెట్టలేదు నేను. ఇక నా అబ్బాయిని పట్టుకుని ఉండగా మా అన్న వచ్చిండు, అంటే గుంజ నుండి వస్తా అంటే బాయిలా వీళ్ళు మొత్తుకున్నాడు చూసి వచ్చి మమ్మల్ని విన్నారు కదా. వీళ్ళ గాథ మాత్రం ఏ భూమి కోసమో కాదు, వీళ్ళ కనీసం గొంతు తడుపుకోవడానికి నీటి కోసమే వీళ్ళ బాధలు చెప్పుకున్న పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి ఇక్కడ ఉన్నట్టు స్థానిక వాట్సాప్ తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఇప్పుడు ఒక సంస్థ మీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ దాహం తీర్చడం ముందుకు వచ్చింది, వాళ్ళకి ఏ విధంగా చెప్తారు మీరు? వాళ్ళకు కృతజ్ఞతలు. మాకు దాహం కోసమే నీళ్ళ కోసమే పోరాడింది కాబట్టి వాళ్ళకు మా ఉదయప్రదంగా సంతోషంగా ఉన్నాం మేము. ఆ సార్కి కూడా ధన్యవాదాలు. ఆ బోర్ వేసినందుకు, చేసి వాటర్ కోసం ప్రయత్నించినందుకు సార్కి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే అనిపించాలి. థ్యాంక్ యూ. మొత్తానికైతే విన్నారు కదా, వీళ్ళ అంటే మొత్తానికి అంటే మాకు నీళ్లు కావాలి మహాప్రభు అని ఒక బ్లూ ఫౌండేషన్ మొదలుపెట్టుకోవడం వల్ల అతను కూడా తన సంస్థ ద్వారా టెక్నో ఐడెంటిఫిటీ వాళ్ళ సంస్థతోని కూడా టైప్ అయ్యి ఇక్కడ వాళ్ళకి దాహాన్ని తీర్చేందుకు వాళ్ళు చెప్పిన కొన్ని రోజుల్లోనే వాళ్ళకి దాహాన్ని తీర్చేందుకు ముందుకు వచ్చారు. ఇవాళ బోర్ కూడా ఓపెనింగ్ అయిపోయింది. వీళ్ళు చెప్తున్నారు మాకు కనీసం అంటే గతంలో కూడా మేము వంటలు వండుకొని కూడా కనీసం ఒక బిందె నీళ్ళు తెచ్చుకునే వాళ్ళం, అక్కడ పడిగాపులు కాల్చే వాళ్ళము, నీళ్ళ కోసం పోయి మా బతుకులు కూడా తెల్లారిపోయేవి, అక్కడ బయలుపడి చనిపోయే వాళ్ళం. నీళ్ళ కోసమే మాకు పెళ్లిళ్ళు కావట్లేవు, మా ఊళ్ళో శుభకార్యాలు కావట్లేవు చెప్తున్నారు. అంటే ఈ రోజు నుంచి కొంచెం వాళ్ళ ముఖంలో కదా కొంచెం తెలివి వచ్చింది, కొంచెం నీళ్ళు వచ్చినాయేమో, మా బతుకులు కూడా మారుతాయని చెప్పేసి వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తారు. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఉన్నారో బాధ్యులు బ్లూ ఫౌండేషన్ అండ్ టెక్నో ఐడెంటిఫిటీకి వాళ్ళు కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. మరికొన్ని వసతులు మాకు కల్పించితే మేము వారికి రుణపడి ఉంటామని చెప్పేసి కూడా ఒక బాధాప్తులతో వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది.